మొదటిసారిగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ఆందోళనలు మరింత ఉధృతమవుతున్నాయి. ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, పలు రాజకీయ పార్టీలు ముక్త కంఠంతో అమిత్ షా విమర్శలపై మండిపడుతున్నారు. తక్షణమే కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పట్ల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారమైతే లేగుతుంది. దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీల నేతలు, ప్రజా సంఘాల నేతలు, దళిత సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఉద్యమ బాట పట్టినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇదే అంశంపై ఏపీ కేంద్రంగా ఉన్నటువంటి అమరావతిలో పలు సంఘాల వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన బాట పట్టారు. ఇదే అంశంపై రాజకీయ పార్టీల నేతలు, దళిత సంఘాల నేతలతో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకుందాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు అన్నారు. ఎంపీలంతా ఎన్డీఏ వైఖరిపై నిరసన గళం వినిపించాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్లో రాజ్యాంగ పరిరక్షణ దినం సందర్భంగా అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలు ఈరోజు దేశం అంతా కూడా దుమారం లేపుతా ఉన్నాయి. బీజేపీ, ఆర్ఎస్ఎస్ల యొక్క అసలు రంగు వాళ్ళు బట్టబయలు చేసుకున్నారు. అంబేద్కర్ జపం ఎందుకు చేస్తున్నారు, అంబేద్కర్ దేవుడు అని అంటూ ఆయన్ని తోలనాడుతూ దేవుణ్ణి పూజించండి స్వర్గానికని వెళ్తారని చెప్పడం అనేది ఈరోజు చాలా అవమానకరంగా దేశ ప్రజలందరూ భావిస్తున్నారు. ఏ రాజ్యాంగ నిర్మాతనైతే ఆ రోజు శ్లాఘిస్తూ ఆయన కృషిని కొనియాడాలో అదే రోజు అదే సభలో అంబేద్కర్ని అవమానిస్తూ అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలు సహించరానటువంటివి. దేశం అంతా కూడా దాని మీద బొగ్గమంటున్నది. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ప్రజలందరూ కూడా దాన్ని స్పందిస్తున్నారు. ఇటువంటి స్థితిలో ఆయన ఆ పదవిలో ఉండటానికి అర్హుడు కాదు. అమిత్ షా రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఈరోజు దేశ లౌకికతత్వాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుతానన్నవాడు ఆ రాజ్యాంగ మూల పురుషుడినే ఈరోజు తోలనాటం అనేది క్షమించరానటువంటి నేరం. అందుకు అతను ఆ పదవిలో అర్హుడు కాదు. అతను దేశ ప్రజలకు క్షమాపణ చెప్పి ఈ పదవి నుంచి తప్పుకోవాలనేటువంటి డిమాండ్తో ఈరోజు దేశవ్యాప్తంగా ఆందోళన సాగుతున్నాయి. ఈ రోజు ఇక్కడ కేవీపీఎస్ దాని మీదనే మేధావుల్ని, వివిధ సంఘాల ప్రతినిధుల్ని పిలిచి ఇక్కడ ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నది. ఈ రాష్ట్రంలో మన ఎంపీలు, రాజ్యసభ ఎంపీలైనా లోక్సభ ఎంపీలైనా దీని మీద ఇంతవరకు స్పందించలేదు. వాళ్ళు దీని మీద స్పందించాలి. ప్రతి ఎంపీలు అందరినీ కూడా మీరు స్పందించకపోతే కేవీపీఎస్, ఇతర ప్రజానీకం, ప్రజా సంఘాలన్నీ కూడా నేరుగా వాళ్ళు వెళ్ళకపోయి వాళ్ళకి వినతి పత్రాలు అందజేస్తారు. అప్పటికీ స్పందించకపోతే తీవ్రమైనటువంటి కార్యాచరణ కూడా పోవాల్సి ఉంటుంది. అందుకని ఇది ఎంపీల బాధ్యత. ప్రతి ఎంపీ దీని మీద స్పందించాలని చెప్పి మేము కోరుతున్నాము. అలాగే ఎంపీలకి వినతి పత్రాలు ఇవ్వాలని కూడా ఈ రౌండ్ టేబుల్ నిర్ణయించింది. అలాగే ఇతర రూపాల్లో దీన్ని ప్రజల్లోకి తీసుకుపోవడానికి వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమం కూడా ఇప్పుడు ఈ రౌండ్ టేబుల్లో చాకౌట్ చేసి ముందుకు పోవడం జరుగుతుంది. మహిళల కోసం అంబేద్కర్ మంత్రి పదవిని త్యాగం చేశారని ఐద్వా రాష్ట్ర కార్యదర్శి రమాదేవి అన్నారు. అంబేద్కర్ను తలుచుకోక మరి ఏ దేవుణ్ణి తలుచుకోవాలని ప్రశ్నించారు. ఐద్వా విజయవాడ నగర కార్యదర్శి శ్రీదేవి మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన హక్కులు అమలు చేయడంలో మోడీ సర్కార్ విఫలమైందని, అంబేద్కర్ను విమర్శించే వారికి ప్రజలే గుణపాఠం చెబుతారని అన్నారు. ఒక బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉండి అంబేద్కర్ని పార్లమెంట్లో వ్యాఖ్యానించినటువంటి తీరుని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇవాళ బాధ్యతాయుతమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళు అన్ని వర్గాలకి ప్రాతినిధ్యం వహించాలి. కానీ అమిత్ షా ఆ రకంగా కాకుండా అంబేద్కర్ని పదే పదే తలుచుకోవటం కన్నా భగవంతుని తలుచుకుంటే స్వర్గంలో ఇది ఉంటుందని చెప్పి వ్యాఖ్యానించాడు. కానీ ఇది ఒక సరైనటువంటి పదవిలో ఉండి ఈ రకంగా వ్యాఖ్యానించడం సరైనటువంటి పద్ధతి కాదు. ఈరోజు మహిళలు సమానత్వం కోసం పెద్ద ఎత్తున ముందుకు వస్తూ ఉన్నారు. మరి రాజ్యాంగం మహిళలకి సమాన అవకాశాలు కల్పించింది. 75 సంవత్సరాల తర్వాత కూడా ఇవాళ సమాన అవకాశాలు కల్పించాలని పోరాడాల్సిన పరిస్థితి ఈరోజు వచ్చింది. ఎందుకు వచ్చింది? ఈ ప్రభుత్వాలు రాజ్యాంగంలో రచించినటువంటి సమాన అవకాశాలు ఇప్పటికీ కల్పించకపోవటం ద్వారా ఆ పోరాటాలు ముందుకు వస్తూ ఉన్నాయి. అంటే సిగ్గుపడాల్సింది అధికారంలో ఉండి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అంశాలకు అనుగుణంగా పరిపాలన కొనసాగించకపోగా అంబేద్కర్ని పదే పదే ఈ రకంగా అవమానించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించాలి. భవిష్యత్తులో ఇటువంటి వ్యాఖ్యల పట్ల ప్రజలు కూడా తగినటువంటి సమయంలో ఇటువంటి వాళ్ళకి గుణపాఠం చెప్తారని చెప్పేసి నేను చెప్తాను. అమిత్ షా అంబేద్కర్ అని పేరు తలుచుకోవడం ఎందుకు, దేవుడి పేరు తలుచుకోమన్నాడు. ఆడవాళ్ళ కోసం అంబేద్కర్ మంత్రి పదవిని త్యాగం చేశాడు. ఆడమగ సమానం కావాలంటే ఆస్తి హక్కులు కూడా సమానంగా ఉండాలి అని సమాన ఆస్తి హక్కుల చట్టాన్ని ముసాయిదా తయారు చేసి
పార్లమెంట్లో ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేస్తే ఆనాడు కాంగ్రెస్, అలాగే ప్రధానంగా కాంగ్రెస్లో ఉన్నటువంటి హిందూ ఆలోచన శక్తుల్ని ప్రభావితం చేసినటువంటి ఆర్ఎస్ఎస్ వీళ్ళు అంగీకరించరు కాబట్టి విత్డ్రా చేసుకోమన్నారు. బిల్లును విత్డ్రా చేసుకోవడం కాదు, నేను మంత్రివర్గం నుంచే విత్డ్రా అవుతాను అని చెప్పేసి అంబేద్కర్ ఆనాడు చెప్పాడు. ఈరోజు మహిళలు తమ హక్కులు సాధించుకున్న హక్కుల కోసం తలుచుకోవాలనుకుంటే అంబేద్కర్ని తలుచుకోగలరు. కానీ ఏ దేవుణ్ణి తలుచుకోవాలి ఆడవాళ్ళు అంబేద్కర్ని కాకుండా? రాముణ్ణి, సీతను వదిలేసిన రాముణ్ణి తలుచుకోవాలా? 8 మంది భార్యలు ఉన్నటువంటి కృష్ణుడిని తలుచుకోవాలా? లేకపోతే ప్రక్కన ఒక భార్య ఉండగానే ఇంకో భార్యను చేసుకున్న కలియుగ ఇలవేల్పును తలుచుకోవాలా? ఏ దేవుడు స్త్రీలకు న్యాయం చేశాడని? ఏ దేవుడు ఒక్క ఆడకూతుర్ని కూడా కనలేదు కదా. కాబట్టి స్త్రీలకు పక్షపాతులైన వాళ్ళని తలుచుకోవాలా, లేకపోతే స్త్రీలకు ముక్తి లేనటువంటి, ముక్తి ఇవ్వనటువంటి దేవుణ్ణి తలుచుకోవాలా అనేది ఈరోజు బీజేపీకి చెందిన అమిత్ షా మాత్రమే కాదు, మన రాష్ట్రంలో బీజేపీ నాయకులుగా ఉన్నవాళ్ళు కూడా చెప్పాలి. ఒక మహిళగా ఉన్నటువంటి పురంధరేశ్వరి గారు కూడా అమిత్ షా చెప్పినటువంటిది అభ్యంతరకరమో కాదు అని చెప్తే మీరు మహిళలన్న విషయం కూడా మర్చిపోయారా అని మేము అడగాల్సి వస్తుంది. పార్లమెంట్ సాక్షిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు కేవీవీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్యాద్రి చెప్పారు. అమిత్ షా విమర్శలపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్, జగన్లు స్పందించకపోవడం దారుణమన్నారు. భారత పార్లమెంటు సాక్షిగా భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని మనువాద మతోన్మాది కేంద్ర మంత్రి హోంశాఖ మంత్రులుగా ఉన్నటువంటి అమిత్ షా అహంకారంగా, ఎగతాళిగా ఆయన్ని కించపరుస్తూ మాట్లాడినటువంటి విధానాన్ని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం తీవ్రంగా ఖండిస్తూ ఉంది, వ్యతిరేకిస్తూ ఉంది. ఈరోజు మనువాద మతోన్మాద భావజాలం అనేది ఈ దేశంలో పెట్టరేగిపోతుందనడానికి నిదర్శన సాక్ష్యమే ఈరోజు ఈ యొక్క భారత పార్లమెంట్లో జరిగినటువంటి సంఘటన. ఈరోజు దేశంలో ఉన్నటువంటి సంపద మొత్తాన్ని కొల్లగొట్టే క్రమంలో, ఆదాని అంబానీకి అప్పగించే క్రమంలో, ఈ దేశంలో జమిలీ ఎన్నికలు జరగాలనేటువంటి దుర్మార్గమైన పన్నాగలో జరిగిన కుట్రల్లో ఆదాని అంబానీ కార్పొరేట్ శక్తులని రాకుండా చేయడం కోసం క్రమంలో అంబేద్కర్ గారి మీదే దుర్మార్గమైన వ్యాఖ్యలు చేయడం సరైనది కాదు. ఇది యావత్తు భారత ప్రజల మొత్తాన్ని, ప్రజాస్వామ్యాన్ని, లౌకికత్వాన్ని వ్యతిరేకించడం తప్ప మరొకటి కాదు. అందుకోసం ఇలాంటి వ్యాఖ్యలు చేసినటువంటి ఈ అమిత్ షా వ్యాఖ్యలని వెంటనే బేషరత్తుగా క్షమాపణ చెప్పాలని చెప్పి, అట్లనే రాజీనామా చేయాలని చెప్పి కుల వివక్ష వ్యతిరేక సంఘం డిమాండ్ చేస్తూ ఈరోజు అన్ని దళిత గిరిజన ప్రజా సంఘాల మొత్తాన్ని కూడా సమాయత్తం చేసి ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తూ ఉంది. ఈ విషయంలో మన రాష్ట్రంలో 25 మంది ఎంపీలు స్పందించాలి, ఎమ్మెల్యేలు స్పందించాలి. దీని మీద కేవీపీఎస్ అందరినీ కూడా స్పందించమని చెప్పి కోరుతా ఉంది. రెండోది, ఇంత జరుగుతూ ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార ప్రధాన పక్ష పార్టీల నాయకులు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, జగన్ కానీ ఏమాత్రం కూడా మాట్లాడకపోవడం అనేది సిగ్గుచేటుగా మేము కేవీపీఎస్గా భావిస్తూ ఉన్నాం. తక్షణమే అమిత్ షా బేషరత్తుగా క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అండ్రా మాల్యాద్రి, కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. అమిత్ షాను రాజకీయ బహిష్కరణ చేయాలని కోస్తా ఆంధ్ర సమితి రాష్ట్ర అధ్యక్షుడు సర్వేపల్లి సుదర్శన్ రావు డిమాండ్ చేశారు. భారతీయ జనతా పార్టీ పోకడలతో రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బడుగు బలహీన వర్గాల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. నా పేరు సర్వేపల్లి సుదర్శన్ రావు, కోస్తా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడిని. ప్రధానంగా ఈరోజు కేవీపీ వారు నిర్వహించినటువంటి అమిత్ షా క్షమాపణ చెప్పాలనే కార్యక్రమానికి రావడం జరిగింది. అమిత్ షా భారతీయ జనతా పార్టీలో ప్రధాన స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి. భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి అప్రజాస్వామిక విధానాలని ఖండిస్తూ అమిత్ షా పార్లమెంట్లో చేసినటువంటి అంబేద్కర్పై చేసినటువంటి వ్యాఖ్యలని నేను తీవ్రంగా ఖండిస్తూ అమిత్ షాని రాజకీయ బహిష్కృతం చేయాలని చెప్పేసి నా ప్రధాన డిమాండు. అతని క్షమాపణతో సరిపోదు. మరి ఇతరులు ఎవరు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని కానీ, బాబాసాహెబ్ అంబేద్కర్ని కానీ కించపరిచే విధంగా మాట్లాడకుండా ఉండాలంటే అమిత్ షాని రాజకీయ బహిష్కృతులు చేయాలని చెప్పేసి నేను ప్రధానంగా మీ ద్వారా సమాజాన్ని తెలియజేస్తున్నా. ఇప్పటికే 1 నేషన్ 1 పోల్ అనే విధానాన్ని ప్రవేశపెట్టారు పార్లమెంట్లో. దానికి ముందు న్యాయ వ్యవస్థలో మార్పులు చేసి ఎప్పుడో జరిగినటువంటి 40-50 ఏళ్ళ 100 ఏళ్ల క్రితం జరిగినటువంటి విధానాలను ఇవాళ కేసులు కట్టి ప్రజల్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలను ఇబ్బంది పెడుతున్నటువంటి ఈ భారతీయ జనతా పార్టీ విధానాలని వ్యతిరేకించి భారతీయ జనతా పార్టీని రాజకీయ బహిష్కరణ చేయకపోతే ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు భారతదేశంలో బ్రతకడం చాలా కష్టమైపోతుంది భవిష్యత్తులో. కాబట్టి భారతీయ జనతా పార్టీని రాజకీయంగా దూరంగా పెట్టకపోతే కులాలన్నీ కూడాను అంతరించిపోయి అజ్ఞాతం వాసం గడపాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కులాల్లో ఉన్నటువంటి
ఈ మతాల్లో ఉన్నటువంటి క్రిస్టియానిటీ, ముస్లిము అయినటువంటి వీళ్ళని మానసికంగా శారీరకంగా వేధిస్తూ వాళ్ళని చాలా ఇబ్బంది గురి చేస్తున్నారు. కాబట్టి ఇది ఈ భారతీయ జనతా పార్టీ ఉన్నటువంటి మనువాద రాజకీయ వ్యవస్థని మూలంగా చేస్తున్నారు. కాబట్టి ఈ భారతీయ జనతా పార్టీని ఈ కులాలు వ్యతిరేకించాలని చెప్పేసి మీ ద్వారా నేను కోరుకుంటున్నాను. అంబేద్కర్ పట్ల అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ఆక్షేపణీయమని జై భీమ్ యాక్సెస్ జస్టిస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చింతా వెంకటేశ్వర్లు అన్నారు. అమిత్ షా బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. నా పేరు చింతా వెంకటేశ్వర్లు, జై భీమ్ యాక్సెస్ జస్టిస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. జడా శ్రావణ్ కుమార్ గారు మా అధ్యక్షులు. ఈరోజు కేవీపీఎస్ ఆధ్వర్యంలో జరిగినటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో కేంద్ర హోంశాఖ మంత్రి గారు అమిత్ షా బాబాసాహెబ్ అంబేద్కర్ను ఉద్దేశించి పార్లమెంట్లో చేసిన అనుచిత వ్యాఖ్యల్ని ఖండిస్తూ వారిని బేషరతుగా క్షమాపణ చెప్పాలని తీర్మానించడమైంది. నేను కూడా అదే డిమాండ్ చేస్తున్నాను. ఈ మధ్య అమిత్ షా గారు కొన్ని విషయాలు చెప్పారు. మేము 5 చోట్ల అంబేద్కర్ని గౌరవిస్తూ 5 ప్రదేశాల్లో మందిరాలు నిర్మించాం అంటే 5 ప్రదేశాల్లో మందిరాలు నిర్మించి 6వ చోట మీరు నోటుకొచ్చినట్టు మాట్లాడి చిన్నబుచ్చి మాట్లాడతారా? బాబాసాహెబ్ అంబేద్కర్ 75 సంవత్సరాల రాజ్యాంగ స్వర్ణోత్సవాలు జరుపుకుంటుంటే ఆయన గురించి ప్రస్తావించుకోండి, ఇంకెవరి గురించి ప్రస్తావిస్తారు? ఈ దేశాన్ని రాజ్యాంగం ద్వారా పరిపాలిస్తున్నారంటే ఆయన రాసినటువంటి రాజ్యాంగం కనుక ఆయన గురించే ప్రస్తావిస్తారు. ఇది అమిత్ షా గారు తెలుసుకోవాలి. దీన్ని ప్రజాస్వామ్యవాదులే కాదు, బీజేపీ, ఆర్ఎస్ఎస్ అందరూ కూడా ఖండించాలి. మతమౌఢ్యులు అందరూ కూడా ఖండించాలి. అమిత్ షా యొక్క దురహంకారాన్ని గ్రహించాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ఉన్నాయో ఆ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రజా సంఘాల నేతలు అయితే చెప్తున్నారు. భవిష్యత్తులో ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని కూడా హెచ్చరిస్తున్నారు. అలాగే అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలు నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఉద్యమిస్తామని కూడా వారు హెచ్చరిస్తున్నారు. ఇదే సమయంలో పార్లమెంట్లో ఉన్నటువంటి ఎంపీలంతా కూడా ముక్తకంఠంతో అంబేద్కర్పై చేసిన వ్యాఖ్యల్ని ఖండించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ రెహమాన్తో నాని, జర్నలిస్ట్, ఏపీ అమరావతి, అభినవ్ భారత్.